హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ఫో అండ్ కెరియర్ గైడెన్స్. సో ఫ్రెండ్స్, ఇది ఒక అవేర్నెస్ కోసం అనేసి చెప్తున్నాను యాక్చువల్గా. సో చాలామంది ఏం చేస్తుంటారంటే హౌస్ సెల్ చేయడానికి కానీ లేదు అంటే కనుక ఉన్న హౌస్ని ఎవరికన్నా అమ్ముదాం చెప్పేసి బ్రోకర్ వైజ్ త్రూ కావచ్చు, లేదు అంటే కనుక త్రూ లాయర్ త్రూ కావచ్చు, లేదా థర్డ్ పార్టీ నుంచి తీసుకుంటున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే అగ్రిమెంట్ అనేది వచ్చినప్పుడు ప్రాపర్గా మీరు చూసుకునేసి ఆ అగ్రిమెంట్ ఓకే అనుకున్నప్పుడు మాత్రమే అన్నీ కూడా, అంటే టాప్ టు బాటమ్ ప్రతిదీ కూడా మీరు చదివిన తర్వాత ఒకవేళ మీకు అర్థం కాకపోతే అది మీకు తెలిసిన లాయర్ త్రూ కావచ్చు, లేదంటే సిఏ త్రూ కావచ్చు, ఏమన్నా అంటే చూపించిన తర్వాత మాత్రమే డెసిషన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక సీరియస్ మ్యాటర్ యాక్చువల్గా. ఏంటంటే కనుక ఇది ఒక స్టోరీ. ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వచ్చాడు హౌస్ కొందామని చెప్పేసి. ఎక్కడ ఏంటి అనేది నేను చెప్పట్లేదు, ఇది రీసెంట్గా జరిగింది కాబట్టి మీకు ఒక అవేర్నెస్ కోసం చెప్తున్నాను. ఈ ఓవరాల్ అమౌంట్ వచ్చేసి 88 lakhs హౌస్ ఓవరాల్గా మాట్లాడుకుంటే, ఇక్కడ క్యాండిడేట్ అగ్రిమెంట్ రాపించుకుని వచ్చాడనమాట. అగ్రిమెంట్లో ఏముందని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నా. మేజర్గా ఏంటంటే కనుక చాలామంది పప్పులో కాల్ వేసేది ఏంటంటే ఈ అగ్రిమెంట్ దగ్గరే అనమాట. సో ఏ అమౌంట్ ఒకవేళ క్యాండిడేట్ వచ్చి మీకు అమౌంట్ ఇచ్చేసి మీరు అగ్రిమెంట్ రాయించుకున్నారు ఇంత ఉంది అంటే కనుక దట్స్ ఫైన్, అది ఒక ప్రాబ్లం లేదు. బట్ ₹1 కూడా మీకు ఇవ్వకుండా మీరు అగ్రిమెంట్ తీసుకొని వచ్చి సిగ్నేచర్ చేయండి అంటే మాత్రం అసలు చేయకండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వచ్చాడు యాక్చువల్గా. ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏంటంటే 88 lakhsకి హౌస్ మొత్తం మాట్లాడుకున్నాడు. త్రూ కంప్లీట్గా లీగల్గా పోదామని చెప్పేసి లీగల్గా అంటే వైట్ మనీతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను, అది చేసుకుంటే ఇది చేసుకుంటాను అని చెప్పేసి వచ్చాడనమాట. వచ్చి అన్నీ మాట్లాడుకున్నారు, బాగానే ఉంది. తర్వాత అట్లా కాదు, ఒక గంటలో మళ్ళీ థాట్ మారిపోయేసి ఏం చేస్తాడు, లేదు నేను ఓన్లీ 45 lakhsకి నేను చూపించుకుంటాను వైటు, రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏంటంటే మీకు స్టేట్మెంట్ SOWs ఇస్తానని చెప్పేసి ఇంకొక విధంగా వచ్చాడనమాట. దాని తర్వాత మళ్ళీ ఏమైంది, లేదు ఫస్ట్ అయితే నేను మీకు 3 చెక్లు ఇచ్చేస్తాను, 10 lakhs మీరు చూసుకోండి, తర్వాత రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ రిజిస్ట్రేషన్ టైంలో ఇస్తానని చెప్పేసి ఇంకొకసారి వచ్చాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవి, సో చాలామంది ఏమైపోతుంది అంటే అయ్యో ఇప్పుడు ఏదో వాళ్ళ సొంత ఆస్తిని తీసుకునేసి అమ్ముకున్నామని చూసుకునే టైంకి సో ఇలాంటి బేకార్గాళ్ళంతా వచ్చేస్తారనమాట. ఈ అగ్రిమెంట్ చేసిన వాడిని ఎవడో కానీ వాడిని కింద వేసి కొట్టాలి. అసలు నిజంగా చెప్తున్నా, మామూలుగా కొట్టకూడదు అనమాట, కిందేసి కొట్టాలి. పాపం వాళ్ళు ఏంటంటే చాలా ఫీల్ అవుతున్నారు. నేను ఎందుకు డీటెయిల్స్ పెట్టట్లేదు అంటే కనుక అట్లీస్ట్ వాళ్ళకు కొన్ని డీటెయిల్స్ ఉంటాయి అనమాట, అవన్నీ మనం చెప్పడానికి ఉండదు. సో అందుకనేసి ఏంటంటే కనుక వాళ్ళు ఏం రాశారనేది మాత్రం చూపిస్తున్నాం మీకు. ₹1 చేతికి ఇవ్వలేదు, తర్వాత డిస్కషన్లు జరిగినాయి, తర్వాత 2వ రోజు 3వ రోజు అగ్రిమెంట్ తీసుకొచ్చాడు. అగ్రిమెంట్ తీసుకొచ్చి సిగ్నేచర్ పెట్టండి అని చెప్పి ఫోర్స్ చేసి తర్వాత ఏమంటాడు, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మీకు పేమెంట్స్ ఇస్తానని చెప్పి చెక్లు ఇస్తానని చెప్పాను, SOW చేసుకుంటున్నానని చెప్పారు, మీకేంటి బాధ అంటాడు. అరే వాడికన్నా ఒక క్లారిటీ ఉందా? పేరుకేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని చెప్పి చేస్తున్నాడు, 10 ఏళ్ళ నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేస్తున్నాడు అంట. మళ్ళీ అవలాగాడు. నేను తిడుతున్నానని చెప్పేసి ఇది పెట్టద్దు, చెప్తున్నాను. సో ఒక క్లారిటీ అనేది ఇక్కడ ఉండాలన్నమాట ఎవరికైనా సరే, అది వెండర్కి కావచ్చు, వెండీ కావచ్చు. ఇలాంటి ఫాల్తూ అగ్రిమెంట్స్ అన్నీ తీసుకొని వచ్చేసి జనాల్ని మోసం చేయడానికి తప్పితే దేనికి పనికిరావు ఇవి. చూడండి అసలు ఒక్కసారి. సో నౌ దిస్ డీడ్ ఆఫ్ సేల్ విట్నెస్ యాజ్ ఫాలోస్ అని పెట్టాడు. చేతికి ₹1 ఇవ్వలేదు. ఓకే, ది వెండీ హ్యాస్ పెయిడ్ ది ఎంటైర్ సేల్ ఆఫ్ కన్సిడరేషన్ ఆఫ్ 45 lakhs అని పెట్టేశాడు. ఆడు రాసిన లాయర్ గాడు ఓడోలో కానీ తెలియదు, కానీ ముందు ఆయనకి చేతులు ఎత్తి దండం పెట్టాలబ్బా నిజంగా. ఓకే, ఇక్కడ చూసేసారనుకోండి ఫస్ట్ పాయింట్. ఈ ఫస్ట్ పాయింట్ కంప్లీట్గా ఇది చూడండి. ది వెండీ హ్యాస్ పెయిడ్ ది ఎంటైర్ సేల్ కన్సిడరేషన్ ఆఫ్ 45 lakhs rupees. అంటే ₹1 చేతికి ఇవ్వలేదు కానీ 45 లక్షలు ఇచ్చేసాడు అనమాట అప్పటికే. టు ద వెండర్ యాజ్ అండర్, ఎలా 9 lakhs హ్యాస్ బీన్ పెయిడ్, 9 లక్షలు ఆల్రెడీ పెయిడ్ చేసేసాడు మొత్తం.
త్రూ ఆన్లైన్ ట్రాన్స్ఫర్. ఎవరికి చేస్తాడో తెలియదు, ఎప్పుడు చేస్తాడో తెలియదు, ఎలా చేసుకున్నాడో కూడా తెలియదు. టువర్డ్స్ పార్ట్ పేమెంట్ ఆఫ్ సేల్ కన్సిడరేషన్. ఇలాంటి ఇంకా వస్తున్నాయి నోట్లో నుంచి అనకూడదు, కానీ ప్రాపర్గా వాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే, నేను లీగల్గా పోవాలనుకున్నట్టయితే 85-88 లక్షలకు పోయి పెట్టుకోవాలా, చేసుకోవాలి. లేదా నా వల్ల చేత కాదరా నాయనా అనుకుంటే కనుక అన్నీ మూసుకొని కూర్చోవాలి. ఇలాంటి ఫాల్తు డాక్యుమెంట్లు అన్నీ తీసుకుని వచ్చేసి పక్కన వాళ్ళ ఆస్తులు దుబ్బేద్దామని చెప్పేసి ఎంతమంది ఉన్నారో తెలియట్లేదు, కానీ ఇవన్నీ మాత్రం బాగా జరుగుతున్నాయి. ది రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ 36 lakhs షల్ బీ పెయిడ్ బై వెండీ టు ద వెండర్ అట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఫైనల్ సేల్ డీడ్. అంటే ఈడ 45 లక్షలు, ఇది 9 లక్షలు, ఎంత అయింది? ఓకే, ఆల్మోస్ట్ 54 లక్షలు ఆల్రెడీ ఇచ్చేసాడంట, ₹1 చేతికి ఇవ్వకుండానే. ఇది ఇంకా హైలైట్ అసలు. 36 lakhs మాత్రం దీని తర్వాత రిజిస్ట్రేషన్ టైంలో ఇస్తానని చెప్పి పెట్టాడు. ది అబోవ్ సేల్ కన్వర్సేషన్ ఇంక్లూడింగ్ anonymity and 2 car parking slots, the vendor hereby acknowledges receipts of all the full amount. The vendor declared that there are the absolute owners and hold clear marketable title to said property with full right to sell the same, and no other person has any claim, lien or interest therein. చూసారా, ఇది పొరపాటున కనుక దీన్ని కనుక సిగ్నేచర్ చేసి ఉంటే కనుక మా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టుకోవాల్సి వచ్చేది అనమాట. కోర్టులో కేసు వేసుకునేసి ఇది నాది 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 అని కొట్టుకోవాలన్నమాట. అలా రాసి పెట్టాడు అవలాగాడు. సో ఇట్లాంటి ఫాల్తువి డాక్యుమెంట్స్ ఎన్ని అవుతున్నాయో తెలియట్లేదు. కొంచెం మీరు ఓనర్స్ అయితే కనుక ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి మీరు ప్రాపర్ అగ్రిమెంట్ చదవండి. చదివిన తర్వాత కూడా మీకు అర్థం కాలేదు అంటే మీరు అట్లీస్ట్ కొంచెం ఓపిక పట్టి ఎవరన్నా అడగండి. హైలైట్ ఎప్పుడు తెలిసినాయంటే ఇవన్నీ లాయర్కి చూపించిన తర్వాత లాయర్ మీకు ఆల్రెడీ అమౌంట్ వచ్చింది కదండి అంటే ₹1 కూడా రాలేదు సార్ అంటే అప్పుడు చెప్తున్నాను లాయర్ పొరపాటున మీరు కనుక ఒక సిగ్నేచర్ పెట్టి ఉంటే మీరు కంప్లీట్గా ఏంటంటే కనుక రోడ్డు మీద పడేవాళ్ళు. మీరు ఆ పని చేయలేదు, చాలా మంచి పని. సో ఎప్పుడైనా సరే ఇలాంటి అగ్రిమెంట్స్ వచ్చినప్పుడు ప్రాపర్గా వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారో చదవండి. దీని తర్వాత చూడండి హైలైట్ 3లో ది వెండర్ ఫర్దర్ డిక్లేర్డ్ దట్ ది సెడ్ ప్రాపర్టీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎంబర్స్మెంట్, డ్యూ లయబిలిటీస్, బ్యాంక్ గ్యారంటీస్, కోర్ట్ అటాచ్మెంట్, సివిల్ లిటిగేషన్స్, మార్టిగేజెస్, ప్రయర్ సేల్ అగ్రిమెంట్ ఆర్ చేంజెస్ ఆఫ్ ఎనీ కైండ్. మొత్తానికి అన్నీ ఇచ్చేసినాడు, ఇంకా ఏమి ఇవ్వలేదు వీడు. ఇవ్వకుండానే మొత్తం డీటెయిల్స్ అన్నీ అగ్రిమెంట్స్, బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ గ్యారంటీలు అన్నీ ఇచ్చాడనమాట. సో వాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లేకుండా ఇంకేమైనా ఇంకొకటి ఏమైనా చేస్తున్నాడా? ఇట్లాంటివి ఎన్ని చేస్తున్నాడో తెలియదు మరి. 4th పాయింట్ చూడండి. ది వెండర్ హియర్ ఐడెంటిటీ ది వెండీ అండ్ షాల్ మేక్ ఎ గుడ్ ఎనీ లాస్ డ్యామేజ్ కాస్ట్ ఆర్ ఎక్స్పెన్సెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ ది టైటిల్ ఆర్ misrepresentation of ownership now or in the future. ఏమన్నా మామూలుగా లేదు ఇది. The vendor shall execute the regular registered sale deed or any other necessary convenience either in his own name or that of nominee as declared by the vendors. The standards, terms and conditions. All applicable fee charges and stamp duties are related to executives and registration of the sale deed shall be borne entirely vendee at the time of registration. This is okay. Vendor agreed to hand over all original documents including impress certificate and connected title deeds to the vendee before registration for his record and references. పెట్టాడా? అన్నీ ఇచ్చిన తర్వాత చేతులుగా కాలు పెట్టుకున్న తర్వాత చూసుకోండి. అవును చూస్తారు. నీకు ఒక ఏంటంటే కనుక ఏమి ఉన్నాయి ఏంటి అని ఇస్తాడు. బిఫోర్ రిజిస్ట్రేషన్లో అన్నీ ఇచ్చుకుంటాడు. తర్వాత ఏంటంటే కనుక అయ్యో అమ్మ అని అంటారు. ఇట్లా చాలా కేసెస్ ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇలాంటివి దగ్గరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ది వెండీ అగ్రీస్ అండ్ ఆర్గ్యూస్ దట్ he will not claim any additional sum of the vendors in the future under any circumstances apart from the agreed consideration. ఇప్పుడు ఆడ 54 లక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఎగరగొట్టేశాడు. ఖాళీ చేతులకి 36 లక్షలు ఏదైతే ఉందో అది అయిపోయింది. అది రిజిస్ట్రేషన్ టైంలో ఇస్తా ఉన్నాడు.
లాస్ట్కి ఏంటంటే 9 లక్షలు దీనికి ఏమంటారు త్రూ ఆన్లైన్ పేమెంట్ చేశానని చెప్పాడు కదా, అది ఎగిరిపోయింది అనమాట. ఓవరాల్గా ఏంటంటే కనుక వెండర్కి ఎవరైతే ఉన్నారో ఆ వెండర్కి కంప్లీట్గా నాకు ఇచ్చేద్దామని చెప్పేసి చూశాడు అనమాట. సో ఇలాంటి డాష్ గల్లని ఏం చెప్పాలో తెలియట్లేదు. ఓకే, ఇట్లా రాసినోడో ఫస్ట్ వాడికన్నా తెలివి ఉండి రాస్తాడో లేదంటే కనుక ప్రాపర్గా దొబ్బేద్దామని చెప్పి రాస్తాడో తెలియదు. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంకా డీప్గా పోతే ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. ఇన్ ద ఈవెంట్ ది వెండీ ఫెయిల్స్ టు రిజిస్టర్ సేల్ లీడ్ ఆఫ్టర్ ద వెండర్స్ హ్యావ్ ఫుల్ఫిల్డ్ దేర్ ఆబ్లిగేషన్స్ ఆఫర్డ్ పొజిషన్ అండ్ టైటిల్ డాక్యుమెంట్స్, the vendor shall be entitled to initiate legal proceedings and the vendee shall be liable for all resulting cost and consequences. ఇది 9వ పాయింట్. సో నా సజెషన్ మీకు ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రిలేటెడ్ వచ్చింది అంటే తొందరపడి ఎవరికి కూడా సిగ్నేచర్లు చేయకండి. మీకు ఎంత డబ్బులు అవసరం ఉన్నా కూడా చేయకండి. పొరపాటున మీరు ఈ డాక్యుమెంట్ కనుక వాళ్ళు సిగ్నేచర్ చేసి ఉంటే నిజంగా చెప్తున్నాను వాళ్ళ కంప్లీట్గా వాళ్ళు రోడ్డు మీద ఉండేవాళ్ళు. ఇవన్నీ తీసుకొని వచ్చేసి ముఖం మీద అడిగితే కనుక లేదు మా లాయర్ చేస్తాడు అంటే, ఇప్పుడు వీడు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకునేసి ఏం చేస్తున్నాడు? వీడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, 10 ఏళ్ళ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఉండే ఏం చేస్తున్నాడు వీడు అంటే బీటెక్లు చదివినారు మాకు తెలియదు ఇట్లాంటి సొల్లు డైలాగులు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లు పెట్టుకునేటోళ్ళు చెప్పకూడదు ఎవడు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇలాంటివి ఇంకా కొన్ని ఏమన్నా వస్తే నా దగ్గరికి నేను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇది జస్ట్ మీ అవేర్నెస్ కోసం మాత్రమే ఈ రికార్డింగ్ అయితే కానీ చేసి పెడుతున్నాను. సో మేబీ ఫ్యూచర్లో మీకు ఇంకొన్ని అగ్రిమెంట్ ఆఫ్ సేల్స్ రిలేటెడ్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, అవి ఏమైనా ఉంటే కనుక నేను మన గ్రూప్లో అయితే కనుక పోస్ట్ చేస్తుంటాను. మీకు ఈ టాపిక్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అట్లీస్ట్ వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది. ఒక అగ్రిమెంట్ వచ్చినప్పుడు ఏమేమి చేసుకోవాలనేది తెలియదు. నేను పూర్తి అగ్రిమెంట్ పెట్టలేదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. అందులో మేజర్గా ఇంపాక్ట్ అయ్యే డీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ మాత్రమే పెట్టాను నేను. ఈ పాయింట్స్ అన్నీ చేంజెస్ చేసుకుంటే క్యాండిడేట్ వచ్చేసి మీకు ఇచ్చినా కదా మీరు చేసినా కదా రుబాబుగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ చేసిందే తప్పు, ఇదే తీసుకుపోయింటే వాడు సిగ్నేచర్ పెట్టి ఉంటే కనుక కింద మీద కొట్టేవాళ్ళు. పోలీస్ కంప్లైంట్ పెట్టింటే కనుక కింద మీద పెట్టి కొట్టేవాళ్ళు అనమాట క్యాండిడేట్కి. సో ఇలాంటి వర్స్ట్ క్యాండిడేట్స్ ఉన్నారు మార్కెట్లో. అండ్ ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరో అది లాయర్ అంట, మళ్ళీ అని పేరు కూడా తెలియదు. ఇలాంటి ఫాల్ట్ చేయడం కంటే బయట అడక తినడం బెటరు. సో మై డియర్ ఓనర్స్, బీ కేర్ఫుల్. ఇలాంటి స్కామర్స్ కూడా ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి డీల్ చేసేటప్పుడు. మాత్రము తొందరపడి మాత్రం ఏది కోల్పోకండి. ఇటువంటివి మీరేమన్నా ఫేస్ చేసి ఉంటే కనుక కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. అంటే కనుక మీకు ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేశారు ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఒకసారి కామెంట్లో పెట్టండి. కామెంట్స్ అన్నీ కూడా నేను చదువుతాను. థ్యాంక్ యూ.